మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం గురించి మనమంతా రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఆ బాంబుల చప్పుడు కేవలం అక్కడి వారినే కాకుండా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న లక్షలాది అభాగ్యుల పసి ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఎంతో రద్దీగా ఉంటూ ప్రపంచానికి ప్రాణవాయువులా పనిచేసిన సముద్ర మార్గాలు ఇప్పుడు మూగబోయాయి. ముఖ్యంగా ప్రపంచ రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి దాదాపు మూసుకుపోయింది. దీనివల్ల ఏమైంది? దుబాయ్, దోహా, అబుదాబి లాంటి పెద్ద పెద్ద రవాణా కేంద్రాల నుంచి పేద దేశాలకు వెళ్లాల్సిన ఆహారం, ప్రాణాలను కాపాడే మందుల పడవలు అక్కడే ఆగిపోయాయి. మార్గం మూసుకుపోవడంతో సహాయక సంస్థలు వేరే సుదీర్ఘదారులను వెతుక్కోవాల్సి వచ్చింది. దీనివల్ల ఇంధనం, రవాణా ఖర్చులు ఏకంగా 20% పెరిగాయి. ఒకవైపు అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ విదేశీ ఆర్థిక సహాయాన్ని తగ్గించాయి. మరోవైపు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా నిన్నటి వరకు 10 మందికి సహాయం చేసిన సంస్థలు నేడు 5గురికి కూడా సాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇది కేవలం అంకెల గారడి కాదు, ప్రాణాల సమస్య. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ ఆహార సంస్థ పేదల కోసం పంపిన 10,000 మెట్రిక్ టన్నుల ఆహారం నడి సముద్రంలోనే ఉండిపోయింది. సుడాన్ దేశంలోని క్షతగాత్రులకు అందాల్సిన $130,000 అత్యవసర మందులు దుబాయ్ గోదాముల్లోనే ఉండిపోయాయి. అన్నిటికంటే బాధాకరమైన విషయం, సోమాలియాలో ఆకలితో, పౌష్టిక ఆహార లోపంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపిల్లల కోసం పంపిన 670 బాక్సుల ప్రత్యేక ఆహారం మన దేశంలోనే ఉండిపోయింది. ఆ పిల్లల ప్రాణాలు ఇప్పుడు గాల్లో దీపాలుగా మారాయి. ఇది కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థపై పడిన అతిపెద్ద దెబ్బ అని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేస్తుంది. యుద్ధం వల్ల ఇప్పటికే లెబనాన్, ఇరాన్లలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. యుద్ధం ఆయుధాలతో మాత్రమే కాదు, ఆకలితోనూ చంపుతోంది. తక్షణమే ఈ ఉద్రిక్తతను ముగింపు పలకకపోతే చరిత్రలో ఎన్నడూ చూడని ఒక మహా విషాదాన్ని, అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని మనం కళ్ళారా చూడాల్సి వస్తుందని సహాయక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఒకరి ప్రాణం తీయడం కాదు, ఒకరి ప్రాణం నిలబెట్టడమే అసలైన మానవత్వం అని ఈ ప్రపంచం గ్రహించాల్సిన సమయం కూడా వచ్చేసింది.